అది కొడుక, కూతురా, అల్లుడా, కోడలా ఏమీ కనపడవు. అంత భయంకరంగా తిట్టేవాడు. అంత భయంకరమైన రోషం ఆయనకి. ఎవరికి? నాగులు గారికి. ఆయన దగ్గర వీళ్ళంతా ఓర్చుకొని కాపురం చేశారు గనక ఇంతమంది పిల్లలు, వారి పిల్లల పిల్లలు, కుటుంబం విస్తరించింది. ఎంత రోషం పౌరుషం కలిగిన వాడో చివరిలో అంతా నెమ్మదిగా మారిపోయాడు ఆయన. నాగమ్మత్తమ్మ చాలా నెమ్మదస్తురాలు. ఎవరినైనా సరే ఏయా ఏమ్మా అని మాట్లాడుతుంది. అలాంటి మరి సహోదరి ప్రభుని అంగీకరించింది. చివరిలో మందిరానికి నడిచింది. దైవికమైనటువంటి జీవితంలో చివరిలో తన యాత్రను ముగించింది. మనుషులు ఎవరైనా సరే మొదట్లో ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నా చివరిలోనైనా దేవుణ్ణి గుర్తెరిగి చనిపోవాలి. అలాగా తన జీవితాన్ని ముగించుకుంది. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. అందరూ చూడండి. సమూయేలు మృతి నందగా ఇశ్రాయేలీయులు అతనిని గూర్చి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాసము గలవారిని, చెల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయకంపమును అందెను. చాలు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా మరణమును గూర్చినటువంటి వార్త. ప్రజలు ఏ వార్త వినడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మరణమును గూర్చిన వార్త బహు కష్టతరమైపోయింది. ఈ రాత్రి నీవు ఏమి సంభవిస్తుందో నీవు ఎరుగవు. నీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవురి వంటి వారు అని తెలుసుకోవడానికి మనిషికి కష్టమైపోయింది. ఏ స్టోరీ అయినా చెప్పు, వింటాం. మా మరణముల గురించి మాత్రం చెప్పొద్దు అనుకుంటున్నారు ప్రజలు. నీవనుకోనని గడియలో నీవు లోకాన్ని విడిచిపెడతావు. అందరూ చనిపోయేవారే. మనమందరం ఈ లోకమును విడిచిపెట్టవలసిన వారమే. ఈ లోకమును విడిచిపెట్టక పూర్వము నువ్వు ప్రభువుని కలిగి మాదిరికరమైన జీవితం, క్రైస్తవ జీవితం, క్రీస్తుని కలిగి నిత్య రాజ్యమునకు వారసులుగా నీ జీవితమును మార్చుకొని బ్రతుకుతున్నట్లయితే ఈ లోకములో కన్ను మూయగానే పరదేశంలో కన్ను తెరుస్తాం. ఒకవేళ నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ప్రభువుని గుర్తెరగక నామకార్థపు జీవితం, వేషధారణ జీవితం, ప్రభువుకు దూరముగా బ్రతుకుతూ నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, నాకేం దిగులు లేదు అనుకుంటూ ఉంటే ఒకవేళ నీవు సడన్గా చనిపోయినా నువ్వు నిత్యరాజ్యములకు చేరవు, నిత్య నరకాగ్నికి చేరతావు. దానిని తప్పించుకోవడానికి అనుదినము వాక్యములు సేవకులు చెబుతూ ఉన్నారు, టీవీలో చెప్తున్నారు, బైబిల్ వాక్యాలు చదువుతున్నారు. మనస్సు మార్చుకోవడం, మారు మనస్సు పొందడం, పశ్చాత్తాపడడం, జీవితాన్ని మార్చుకోవడం, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకడం చాలా శ్రేష్టమైనటువంటిది. నీ వయసు ఎంత అయినా ఉండొచ్చు. కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారా, నా వయసు ఎంత, ఇప్పుడే ఎందుకు అనుకుంటూ ఉంటారు. ఒక సహోదరి ఉంది, 8 మంది పిల్లలు ఆమెకి. సందర్భం వస్తే ఆమె అంటది, నాకు చిన్న వయసులో పెళ్లి చేస్తే ఇంతమంది పుట్టారు, నా వయసు ఎంత అంటది. చాలామంది అలా సమర్థించుకుంటూ ఉంటారు.
ఇదివరకు స్త్రీలే వయసు చెప్పుకోరు, కానీ ఇప్పుడు పురుషులు కూడా చెప్పట్లే. ఎందుకు? రంగులు వేస్తున్నారు, నున్నగా తేలుతున్నారు కాబట్టి నాకు ఎంత ఉంటుందో నాకు తెలియదండి అనుకుంటున్నారు. సరే పర్వాలేదు, నువ్వు 16 ఏళ్ల వయసులోనే ఉన్నావు, ఈ రాత్రి చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి చివరి రాత్రి అయితే నీ పరిస్థితి ఏమిటి? ఇదిగో ఇక్కడ దైవజనుడైనటువంటి సమూయేలు మృతి నొందాడు. సరాసరి దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. అక్కడ ఉన్నటువంటి యాజకుని కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. యాజకుడు ఏలీ ఉన్నాడు. ఏలీ పిల్లలు దుర్మార్గుడై దేవుని ఎరుగని వారుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏలీని విడిచిపెట్టాడు. ఏలీ పిల్లలను విడిచిపెట్టాడు, ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడో దూరం నుండి వచ్చినటువంటి పసిబాలుని ఎన్నుకున్నాడు దేవుడు. నీ జీవితంలో ఒకవేళ దేవుని ఎరుగక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు దేవునిలో ఉండొచ్చు, దేవుని సన్నిధానంలో నీవు బాగా ఆత్మీయంగా ఉండవచ్చు. దేవునికి ఇష్టం లేని జీవితం అయితే దేవుడిని విడిచిపెట్టేస్తాడు. ఏలీ కుటుంబాన్ని విడిచిపెట్టిన దేవుడు, ఏలీ పిల్లలను విడిచిపెట్టిన దేవుడు, యాజక ధర్మం న్యాయకర్తలుగా ఉండవలసినటువంటి వారి కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలుని పిలిచాడు, సమూయేలుని అభిషేకించాడు, సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సమూయేలు రాజులను అభిషేకిస్తున్నాడు, యాజకులను అభిషేకిస్తున్నాడు, ప్రవక్తలను అభిషేకిస్తున్నాడు, ప్రజలకు ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. అలాంటి ప్రవక్త ఇది మనం చనిపోయాడు. ఇశ్రాయేలీయులకి ఇప్పుడు ఆదరణ కరువైపోయింది. ఇశ్రాయేలీకి ఆదరణ లేదు. ఇశ్రాయేలీయులకి దేవుని మాట చెప్పేవారు లేరు. ఇప్పుడు రాజు సైతము తల్లడిల్లిపోయాడు. కొన్ని కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులే తాండవిస్తాయి. ఆ కుటుంబ యజమానుడు బ్రతికి ఉన్నంత కాలం ఆ కుటుంబం దేవుణ్ణి గుర్తెరగరు. ఆ యజమానుడికి విలువెవరు, అతని గూర్చి ఆలోచన చేయరు. ఆ యజమానురాలు బ్రతికున్నంత కాలం ఆమెకు విలువెవరు. ఆ యజమానురాలు చనిపోతే, ఆ తల్లో తండ్రో చనిపోతే ఆ తర్వాత వారి విలువను గుర్తించిన కాలం ఆలస్యమైపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు తన తండ్రిని గూర్చి ఎప్పుడూ చెప్తుంటాడు, అతను చనిపోతే కానీ మేము బాగుపడతామండి, అటు చనిపోతే మేము బాగుపడతామండి అని చెప్పుకుంటా వచ్చాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు అంటాడు, మా నాన్న ఉంటే మాకు ఎంత బాగుండేదో అంటారు. తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలుగా మీ జీవితాల్లో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి కష్టపడి ఎంతగా వారు పస్తులుండి కడుపులు కాల్చుకొని మిమ్మల్ని పెంచారో జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రుల్ని. మరొక మాట నేను చెప్తున్నాను, నా అనుభవాల్లో నుండి నేను చెప్తున్నాను. తల్లిదండ్రులుగా ఉన్న మీరందరూ ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసా? చాలామంది నాతో, పాస్టర్ గారు మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని మేము దివారాత్రులు కష్టపడి వాళ్ళని పెంచుతున్నామండి అంటున్నారు. మంచిది, నువ్వు చేసే పని మంచిది. నీ వలే నీ పిల్లలు కష్టపడకూడదని అనుకుంటున్నావు కదా, నీవెంత కష్టపడి వారిని పెంచుతున్నావో నీ కష్టాన్ని నీ పిల్లలకు చెప్పు. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో ఆ స్థితిని పిల్లలకు చెప్పు. నీ పిల్లలు అనుకుంటున్నారు నేను పుట్టగానే ఔశ్వర్యంలో పుట్టాను అనుకుంటున్నారు. నేను నా పిల్లలకు చెబుతాను, ఎరుకల కాలనీలో ఉన్నాం, పందుల మధ్యలో జీవించాం, భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడని చెప్తాను. మనం పడ్డ కష్టాలు, మనం అనుభవించిన శ్రమలు, భోజనంకి ఎంత కష్టపడ్డామో, పిల్లలకి ఎలా కష్టపడి పెంచామో తెలియట్లేదు పిల్లలకి. ఈ రోజున నీ కష్టాన్ని చెప్పు. నిర్లక్ష్యం చేసే పిల్లలారా తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులని మీరు ఎదిరించవద్దు. ఏలీ కుమారులు దుర్మార్గులైపోయారు. దేవుని దృష్టికి వారు దుర్మార్గులైపోయి దేవుణ్ణి విసర్జించారు. దేవుడే వారిని విసర్జించి మొత్తాడు. ఇప్పుడు ప్రజలందరూ సమూయేలుని ఆశ్రయించారు. సమూయేలు మృతి నొందిపోయాడు. ఎంత విచారం అండి! ఇప్పుడు ఇశ్రాయేలునికి రథమును రౌతును
ఇశ్రాయేలుకి ఆదరణకర్తగా ఉన్నటువంటి ఆయన చనిపోయాడు. ఇదే సమయంలో ఫిలిష్తీయులు యుద్ధమునకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చావు అంటే అందరికి భయమే. ఇదిగో అదే భయం ఇప్పుడు సౌలు రాజు గుండెలను పిండి వేస్తుంది. సమూయేలు లేడు, వెళ్ళిపోయాడు. సమూయేలు చనిపోయాడు. ప్రవక్తను పిలిచాడు. వీడు చూస్తేనేమో ఫిలిష్తీయులు యుద్ధమునికి వచ్చారు. బారులు తీరి ఉన్నారు వారందరిని చూసి ఆయన ధైర్యము పోయిందంట. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి సునేములో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరిని సమకూర్చని వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయకంపితుడైపోయాడు. ఫిలిష్తీయులు శత్రువులు. సహోదరులారా, సౌలేమో దేవుని ప్రజలను పరిపాలించే రాజు. ఈయనేమో దేవుని బిడ్డ. ఇశ్రాయేలీయుడు, ఫిలిష్తీయులు అన్యులు. ఇది నీ జీవితంలో నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటే నేను భయపెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్యులు నీ మీదకి భయంకరమైన పరిస్థితుల్లో వస్తారు. నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయి. నీ అనారోగ్యాలు నిన్ను భయపెడుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు నిన్ను భయకంపితులను చేస్తుంది. పోయిన నెలంతా జూన్ అంతా చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒక సహోదరి వచ్చి పలుమారులు చెబుతుంది, అన్నాయ్ ప్రార్థన చేయి అన్నాయ్, పిల్లల కొరకు ప్రార్థన చేయి అన్నాయి అంటే. ఏంటమ్మా చెప్పంటే, పిల్లలు నారాయణ స్కూల్ అన్నాయి. నారాయణ స్కూల్ అయితే ఫీజులు లక్షల్లో ఉన్నాయి, మరి ఎందుకు చేర్చావమ్మా? పొలై స్కూల్ బాగానే ఉందిగా అంటే, పొలై స్కూల్లోనా అంటున్నారండి. పిల్లలు చదువుకుంటానంట. ఏ స్కూల్ అంటే పొలై స్కూలు అంటే పొలై స్కూలా అంటున్నారు. అంటే తేలిగ్గా చూస్తున్నారు మమ్మల్ని. అందుకని ఇప్పుడు ఏ చెప్పుకుంటే ఇప్పుడు గ్రేటో అందులో జాయిన్ చేశారు. మరి కావాలిగా. మా నాన్న చెబుతూ ఉంటాడు. నాన్న బ్రతుకున్నప్పుడు చెప్పేవాడు. తోల షాపుల కాడ ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారు ఫస్ట్ లైన్లో ఉండేవాడంట పటాభిపురంలో. ఒక ఆయన అప్పుడు అంతా రిక్షా బండ్లు వేసేవాళ్ళేగా. మన వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగాల కంటే గ్రేట్ అయ్యే రిక్షా బండ్లు అప్పుడు. ఈ రిక్షా బండి వేసి ఆయన భార్య రోజు గొడవ పెట్టుకుంటుందంట ఆయన్ని. ఈమె ఎంఆర్ఓ గారి ఇంట్లో, అంటే అప్పుడు తహసీల్దార్ అంటారు, తహసీల్దార్ గారి ఇంట్లో పని చేస్తుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎంతో గొడవ అంట రోజు. ఏంటంటే ఆయన ఒకరోజు నాన్నకు చెప్తున్నాడంట, పాస్టర్ గారు ఏం చేద్దామండి అమ్మాయిని అంటే. ఏమైందయ్యా అంటే, తహసీల్దార్ గారు భార్య కట్టుకున్న చీరలాంటిది తెచ్చిమంటారులండి. తహసీల్దార్ గారి జీతం ఎంత, నేను చేసే పని ఏంటి? రిక్షా బండి దొక్కితే రోజుకు వచ్చేది అప్పుడంతా 4-5 రూపాయలు కుటుంబాన్ని జరగడానికి. తహసీల్దార్ గారి భార్య చీర తేవాలంటండి. కోరికలు భయంకరంగా ఉంటాయి చాలామందికి. ఆశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాయి. నీవు ఔశ్వర్యంగా కనపడాలనుకొని ఔశ్వర్యంగా నువ్వు ఖర్చు పెడితే ఇప్పుడు ఏమవుతుంది? అప్పులు పాలు అవుతున్నావు. సమాధానం లేని జీవితం. శత్రువులు ఫిలిష్తీయుల వలె ఉన్నారు. నీ చుట్టూ గట్టు కట్టారు. నీ ఆర్థిక పరిస్థితుల మీద సాతానుడు దెబ్బ కొట్టాడు. నీ అనారోగ్యం మీద దెబ్బ కొట్టాడు. నీ సమస్యల మీద దెబ్బ కొట్టాడు. ఫిలిష్తీయులు ఇప్పుడు సౌలు రాజుని భయపడుతూ ఉన్నారు. కలవరపడిపోయాడు, భయకంపితుడైపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏ ప్రవక్తనైనా పిలవండి అయ్యా, ఏ ప్రవక్తనైనా పిలవండి. యెహోవా ద్వారా, యెహోవా యొద్ద విచారణ చేసేవాళ్ళు కావాలి. మనం ఆపద వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే పాస్టర్ గారు గుర్తొస్తాడు. అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తాడు. మరీ మన పేటలోనైతే సాబులకి, పెళ్ళిళ్ళకి, ఇలాంటి చిన్న చిన్న కోటాలకి పాస్టర్ గారు గుర్తొస్తాడు. చిన్న చిన్న కోటాలకు చిన్న పాస్టర్ గారుగా అనుకుంటారు. సరే, ఏదేమైనా ఎప్పుడు గుర్తొస్తారు సేవకులు? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు. అయ్యో పాస్టర్ గారిని పిలవండి అయ్యా, ప్రార్థన చేస్తారు.
పాస్టర్ గారిని పిలవండి. ఇదిగో ఇప్పుడు సౌలు భయకంపితుడైపోయాడు. యెహోవా యొద్ద విచారణ చేసేటువంటి ఒక యాజకుని పిలవండి అన్నాడు. ప్రవక్తల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను, ఉరీము ద్వారానైనను దేవుడు ఏమీ సెలవు ఇవ్వాల. కొన్ని సందర్భాల్లో నీ స్థితిగతులు మారవు, నీ పరిస్థితులు మారవు. కారణం ఏమిటి అంటే నీవున్నటువంటి పరిస్థితిని మార్చుకోవడానికి ఇష్టపడవు గనక, దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడవు గనక. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకో, దేవుని దగ్గర విచారణ చెయ్యో. ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన దగ్గర పుణ్యక్షేత్రాలు అక్కడ ఇక్కడ తిరుగుతావు. నీవు ఆపదలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మాత్రమే సావుకుడు అవసరం. ఇప్పుడు నేను అంటున్నాడు, భయకంపితుడైపోయాడు. నా పరిస్థితులు మారిపోయినాయి, నాకు సమాధానం లేదు. హృదయం అంతా భయకంపితుడయ్యి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడట్లా, ఉరీము ద్వారా మాట్లాడట్లా, స్వప్నం ద్వారానైనా మాట్లాడట్లా. ఏమీ చలవేట్లా, నాకు కలవరం పుడుతుంది, నేనేం చేయాలి అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా పాస్టర్ గారు వాళ్ళకి చెబుతాం, పాస్టర్ గారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, నువ్వేం చేస్తావు అంటే నాకు తీరిక లేదండి, పనిలో సెలవు ఇవ్వట్లేదండి. నీ అంతటి నువ్వు పోతావు, నీ కోసమేమో సంఘం అంతా ప్రార్థన చేయాలి. ఈ మార్చి ఏప్రిల్లో పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరు చెబుతారు, అమ్మాయి ఎంసెట్ రాస్తుంది, అబ్బాయి నీట్గా తయారవుతున్నాడు. నీట్గా అంటే ఎట్లా కాదు, నీట్ రాయడానికి బాగా వాళ్ళు చదువుతున్నారు, ఇక బాగా పాస్ అవ్వాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళు పాస్ అవ్వడానికి ప్రార్థన చేస్తే పాస్ అయిన తర్వాత వాళ్ళు కృతజ్ఞత కానుకలు ఎవరికి ఇస్తారో తెలుసా? మొన్న బ్యాగ్ తగిలించుకొని వచ్చారు, తల్లి తండ్రి పిల్లలను తీసుకొని వాడు 10th పాస్ అవ్వాలని ప్రార్థన చేసింది మేము. బ్యాగ్ తగిలించుకొని బయలుదేరారు, మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వెలంగని వెళ్తున్నామండి అన్నారు. దేనికి అంటే అబ్బాయి పాస్ అయితే కానుకిద్దాం అనుకున్నాం. ఏం చేసిన పాస్టర్కి ఇవ్వద్దా? పాస్టర్ గారికి ఎవరు? ఆడెవడు పడి చెయ్యిరిగింది. చెయ్యిరిగితే 3 వారాలు కట్టేసుకొని తిరుగుతుంటే సంఘం అంతా ఏడ్చి ప్రార్థన చేశారు. బాగా అయిన తర్వాత ఎండితో చేసి ఎలంగిని పట్టణం తీసుకెళ్ళి పెట్టొచ్చారు. ఆడ ప్రార్థన చేసి కన్నీరు కార్చి నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసే సేవకుడు గుర్తురాడు. సౌలు సమూయేలు ఉన్నంత వరకు సమూయేలుని లెక్క చేయలేదు. సమూయేలు వస్తున్నాడన్న సంగతి విని కూడా సమూయేలుని లెక్క చేయకుండా ఈయనే బలి అర్పించేవాడు, దేవునికి ధూపం వేసేవాడు, బలి అర్పించేవాడు. దేవుని కోపం రగులుకుంది ఈయన మీద. సమూయేలు చనిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రవక్తలు ఉంటే చూడండి అయ్యా, నాకు దర్శనం కావాలి, నా కల్లో కూడా కనపడట్లా దేవుడు, ఊరీము ద్వారా వాక్యముల ద్వారా కూడా నాతో మాట్లాడట్లా అని ఏమీ అర్థం కాక ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? చివరికి నా కొరకు మీరు కర్ణపిశాసము గల వారిని, ఒక స్త్రీని కనుగొనండి ఎక్కడైనా సరే, నేను పోయి దాని ద్వారా విచారణ చేస్తాను, విచారిస్తాను దేవుడు నా పట్ల తన కార్యం ఏం చేస్తున్నాడు. ఎవరి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఇప్పుడైనా కర్ణపిశాసి ద్వారా. దేవుని సావుకుల దగ్గర కాదు, కర్ణపిశాసి. కర్ణపిశాసి అంటే ఏం చేస్తుందో మీకు తెలుసా? కర్ణపిశాసి అంటే దెయ్యం ఆత్మ ఈమెలోకి వచ్చిద్ది, ఈమె ముసుకేసుకొని కూర్చొని దేవుళ్ళని దేవతలను తలుసుకుంటూ ఉంటుంది. మీ అందరూ ఇప్పుడు ఎవరు లేరు కానీ మా వాళ్ళంతా ఇదివరకు, ఇప్పుడు వాళ్ళకి మీకు ఎవరికి తెలియదు, మా వాళ్ళంతా ఉండేవాళ్ళు. అసలు వీళ్ళందరిలో కంటే ఒక సూపర్ పవర్ కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన సుబ్బారావు అని. సోది సుబ్బారావు అనేవాళ్ళు. ముడేసుకునేవాడు ఆయన. ఆయన చెప్పేవాడు అనమాట. కొంతమంది అంతరం గడితే కూడా వాళ్ళ చేతితో గడితే బాగుంటుందని మన వాళ్ళు అంతమంది పోయేవాళ్ళు లేరు.
కదా. దిష్టి తీసేవాళ్ళు, ఈ అమ్మగారు తీసేది దిష్టి. ఎవరికన్నా బాగాకపోతే అందరూ వచ్చి నాగమతం దగ్గరికి వస్తే ఆ నాగమతం అంటే ఏమకి ఎక్కువ వచ్చావు, మరి అదేందో అర్థం కాదు. ఎదురోళ్ళకి దిష్టి తీస్తే ఏమకి ఎక్కువ వచ్చాయి అనుకుంటా ఉండేది. ఆ దిష్టి తీసేది తగ్గిపోయేదంట ఆ సమయానికి. ఏదో నాకైతే తెలియదు, అది దాని గురించి నాకు తెలియదు. కర్ణపిశాచ అంటే ఒక రకంగా దురాత్మ వారి మీదకు వచ్చి వారు అన్నీ చెబుతారు. నా జీవితంలో జరిగిందే చెప్తా వినండి. నేనేది చెప్పినా కథలు చెప్పను, వాస్తవాలు చెప్తా. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే స్టేషన్కి మధ్యలో ఆ గోడల మధ్యలో ముంగీస్ని పాముని కట్టేసి ఉంటారు, పాములు ఆడిచ్చేవాళ్ళు. వారు పక్కకి వెళితే అక్కడ నెంబర్లు ఆటలు ఉండేవాళ్ళు. ఆ పక్కకి వెళితే అమ్మాయి కావాలి అబ్బాయి కావాలని బొమ్మలేసి అదొక రకమైన ఆట. అలా వెళుతూ ఉంటే ఆ పక్కన ఒక అతను ఇసుకతో శివలింగాన్ని చేసి అక్కడ పెట్టాడు. ఆ ప్రక్కనే హస్తముద్రికలో ఫోటో పెట్టాడు. ఆ ప్రక్కనే ఆయన ఇసుక కుప్ప తడి ఇసుకను కుప్ప చేసి పెట్టాడు. రియల్గా జరిగింది చెప్తున్నా నా జీవితంలో. సరే నేను వెళుతున్నాం, అందరూ ఆయన దగ్గరికి చేరి జాతకాలు అడుగుతున్నారు. ఆయన ఎలా చెబుతాడో తెలుసా? ఆయన దగ్గర టవల్ ఉంటుంది, ఒక టవల్. ఆ టవల్ని ఇలా చేసి దీని మీద తడి ఇసుక పోస్తాడు. తడి ఇసుక తన కళ్ళకి అప్పటికే ఒక టవల్ కట్టుకుంటాడు. ఇలా ఎవరైనా కట్టవచ్చు, మనమైనా కట్టవచ్చు. గట్టికి బిగించి కడతారు టవలు. దానిపైన మరలా తడి ఇసుక పోసిన టవల్ని కట్టి గట్టి దాని మీద ఇంకోటి కడతారు. ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు జాతకాలు అడగాలనుకున్న వాళ్ళంతా ఆడొక్కడ పేపర్ ఉంటుంది, పెన్ను ఉంటుంది. ఆ పేపర్ మీద మనం పేరు రాసి ఇవ్వాలి. సరే, అందరూ అడుగుతున్నారు, ఏంటో చూద్దామని. అప్పుడు నాకు ఒక 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది. ఏంటో చూద్దామని వెళ్ళి నేను కూడా నేను కావాలని, అంటే నాకు అవసరమై కాదు, అసలు ఇదేంటి పరీక్షించాలని పేరు రాసి ఒక చిన్న శిల్ప అతని చేతికి ఇచ్చే, అంతే. వినండి, రియల్గా వాస్తవం జరిగింది. అతను ఆ పేపర్ని చేతితో ఎట్టని సమర్పణరావు ఎవరండి అన్నాడు. నా ఒళ్ళంతా నిక్కర పొడిచింది. నిజమండి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలియదు. సమర్పణరావు ఎవరో అన్నాడు. నేను సమర్పణరావు అని రాశా. సమర్పణరావు ఎవరో అన్నాడు. ఒళ్ళంతా నిక్కర పొడిచింది. నేనే అంటే కూర్చో అన్నాడు. నీ మనస్సులో ఒక పువ్వును అనుకో అన్నాడు. ఒక ఫ్లవర్ను అనుకుంటే చెప్పేశాడు. ఇక జాతకం చెబుతున్నాడండి. నా పరిస్థితులన్నీ చెబుతున్నాడు. నేను ఎందుకు వచ్చానో చెబుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నానో చెబుతున్నాడు. ఇవన్నీ ఆడ పడేసి గబగబ లేచి వచ్చేసాను నేను. ఎలా చెప్పగలిగాడు ఆయన? ఇదిగో ఈ కర్ణపిశాచే ఆయన, కర్ణపిశాచి. చెప్పేవాళ్ళు కూడా అదే కదా. వాళ్ళు మొట్టమొదట దేవుళ్ళనే తలుసుకుంటారు. గొణదల మరియమ్మ తల్లి, పెరంగపురం మేరీ మాత, సాగర మేరీ మాత, వెలంగని మాత, ఇంకా బెజవాడ కనకదుర్గమ్మ రా అనేసరికి ఆవహించేసిద్ది, ఎలలోకి వచ్చేసిద్ది. కూర్చున్న వాళ్ళు సోదరుడు దానికి కూర్చుంటాయే. అమ్మాయి నేను అడిగితే అందరూ చూస్తారు కానీ నువ్వు అడుగు అని వీళ్ళకి నిలబడతారు. నిలబడితే ఇప్పుడు వాళ్ళలోకి వచ్చింది ఏంటిది? దురాత్మగా మన విషయాలన్నీ ఇద్దరికి తెలుసు. ఎవరెవరికి? పరిశుద్ధాత్ముడికి, దురాత్మకి, ఇద్దరికి తెలుసు మన సంగతులన్నీ. వాళ్ళు పిలిచింది దురాత్మను కదా, మన సంగతులన్నీ తెలుసు వాడికి. ఇప్పుడు వాడు అంటాడు, ఇది నీ సోదా పరాయి సోదా అని పక్కన నిలబడి, నేను గుడికి పోయాను కానీ ఎవరైనా చూస్తే బాగదు కానీ నువ్వు అడిగి అమ్మాయి, నువ్వు అడిగని అడిగిస్తారు చాలామంది, మేము చూస్తుంటా. ఇది నీ సోదా పరాయి సోదా అంటే పరాయి సోదేలే, నాది కాదులే, సారుని కాదులే, కానీ చెప్పు అంటే
ఇక వెంటనే బిగించేస్తానమాట. కర్ణపిశాచి అంటే దురాత్ముడు, దుష్టుడు వీళ్ళలోనికి వచ్చి వీళ్ళలో నుండి అన్నీ మాట్లాడిస్తాడు, అన్నీ చెబుతాడు. ఇప్పుడు ఈ కర్ణపిశాచి అనేటువంటి స్త్రీలోకి ముసుకేసుకొని కూర్చుంటే దురాత్మ తనలోనికి వచ్చిద్ది. మనం ఎవరిని పిలవమంటే వారు తనలోనికి వస్తారు, ఈ వ్యక్తిలోనికి వచ్చి ఈ వ్యక్తితో మాట్లాడిస్తారు. నాన్న వాళ్ళు బాంబే వెళ్ళారంట. బాంబే వెళ్ళినప్పుడు నాగులమాయలు కూడా వెళ్ళారు నాన్నతో పాటు. నాగులమాయ పెద్దత్తమ్మ అనుకుంటా వెళ్ళారు. వెళితే అక్కడ ఇలాగనే ఒక ఆయన జాతకం చెప్తుంటే, నాన్నగారితో పాటు ఉన్న వాళ్ళు జార్జిపేటలో దామపంతులమ్మ గారు అని ఉన్నారు, ఆయన భర్త చనిపోయాడు, కొడుకు నాన్న పిలిస్తే వెళ్ళారు. అక్కడ అతనితో ఎలాగనే చెప్పిస్తే వాళ్ళ నాన్నగారిని పిలవమంటే వాళ్ళ నాన్నగారు ఈమెలోనికి వచ్చి వెంటనే ఆయన బ్రతికున్నప్పుడు ఎలా పిలిచాడో అలా పిలిచాడంటే అతన్ని, ఎరా అబ్బాయి హర్షవర్ధన్ అన్నాడంట. వెంటనే ఏడ్చిపోయాడంట ఆయన. అంకుల్ మా నాన్న స్వరమే, మా నాన్నే మాట్లాడుతున్నాడు అని. దుష్టుడు ఖచ్చితంగా మన వారిని పోలే మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు సౌలు కర్ణపిశాచిని వెతకమంటున్నాడు. ఎవరైనా జీవము కలిగిన దేవుని బిడ్డ, దేవుని ప్రజలను పరిపాలించేవాడు, దేవుని ప్రజలను పరిపాలించి దేవుని దగ్గరికి నడిపించవలసిన వాడు వెళ్ళి దుష్టుని ఎదిగాడు, దురాత్మను ఎదిగాడు, సాతానుని ఎదిగాడు. ఇప్పుడు వారు అంటున్నారు, ఏడుతో ఉన్నదయా కర్ణపిశాచి కలిగినటువంటి ఒక అది ఏడుదోరులో ఉంది, పదండి అక్కడికి అని. సౌలు ఏం చేశాడంట, మారు వేషము వేసుకొని వేరే వస్త్రములు తొడుక్కున్నాడు, ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని రహస్యముగా ఇప్పుడు రాత్రి వేళ కర్ణపిశాచి దగ్గరకు వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలుగా దేవుని ఆశ్రయించవలసినటువంటి వారు ఇది నన్ను చాలామంది ఎలాంటి కర్ణపిశాచాలని ఆశ్రయిస్తున్నారు. చాలామంది అలాగనే ఉన్నారు. కనపడకుండా లోపల కట్టుకొని వస్తారు, కనపడకుండా పిల్లలకు కడతారు. నేలపాటు బొమ్మలు, తోలు బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలని అన్నీ కడతానే ఉంటారు. 2 రోజులు 3 రోజులు జ్వరం తగ్గకపోతే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త. దుష్టుని ఆశ్రయించావు, దురాత్మని నీ మీదకు తెచ్చుకుంటున్నావు, నీ ఇంట్లోనికి తీసుకొచ్చుకుంటున్నావు. దుష్ట శక్తులు నీ దగ్గరికి వస్తే, దేవుని బిడ్డవు కదా నువ్వు, దేవుని కుటుంబంలో పుట్టావు కదా, దేవుని పిల్లలుగా ఎదగవలసిన వారిలో గొప్ప మార్పు కావాలి. నీ వెళ్ళిపోయి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మంత్రాలు కట్టేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళని ఇంట్లో కలిసి రావట్లేదు అయ్యా, ఇంట్లో కలిసి రావట్లేదు రా చిన్నోడా అంటే, చిన్నోడు పోయి ఇంకొక పెద్దోడిని దేవులాడికి వస్తాడు. ఆయన వచ్చి ఇల్లంతా తిరిగి ఏం చేస్తాడు, ఆ వాకిలి బగలు కొట్టండి, ఈ వాకిలి బగలు కొట్టండి, అటు పెట్టండి, ఇటు పెట్టండి అంటే ఖచ్చితంగా చేపిస్తారు. అసలు నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోవడానికి కిటికీలు బగలు కొడితే వచ్చిద్దా, వాకిళ్ళు బగలు కొడితే వచ్చిద్దా, గోడలు బగలు కొడితే వచ్చిద్దా? నీ జీవితంలో నీవు వాస్తు బాగాలేక కాదు, నీ జీవితం బాగాలేక. సౌలు కంపితుడైపోయి దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను దుర్మార్గుని దుష్టుని నిన్ను విసర్జించానయ్యా, నీ సేవకుని విసర్జించాను, నన్ను కనికరించు, క్షమించు అంటే క్షమించేవాడు దేవుడు. కర్ణపిశాచిని ఆశ్రయించాడు. రాత్రిపూట బయలుదేరాడు, మారు వేషము వేసుకున్నాడు, వేరు బట్టలు ధరించాడు, మనుషులను వెంట పెట్టుకుని రాత్రిపూట వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరకు వస్తే ఆమె అడుగుతుంది, మీ కొరకు నేను ఎవరిని పిలవాలి చెప్పండి, ఎవరిని పిలవాలి ఇప్పుడు నేను అంటే, ఏందో మా ఇంట్లో పిల్లలకి ఏం బాగాట్లేదు, కొంచెం నాగమ్మత్తం వచ్చిద్దేమో పిలవండి, సోది అడుగుదాం అని పిలిచారనుకో, ఖచ్చితంగా ఆమె వచ్చింది ఖచ్చితంగా. కర్ణపిశాచిని కదా నువ్వు అనుసరించేది. దేవుని పిల్లలై ఉండి దేవుని పిల్లలుగా మాదిరికరముగా బ్రతకవలసిన వారు ఈ దినాన కర్ణపిశాచిని అనుసరిస్తున్నారు. సౌలు వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆమె అంటుంది, దేవుని బిడ్డ అయినా
దేవుని ప్రజలను పరిపాలించే రాజు. రాజ వస్త్రములను తీసివేశాడు, రాజ కిరీటమును తీసివేశాడు. రాజుగా టీవీగా ఉండవలసిన వాడు మారు వేషము, వేరే వస్త్రాలను వేసుకొని ఇప్పుడు దొంగసాటుగా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అంటుందమ్మే, అయ్యా సౌలు చేసిన పని నీకు తెలిసిందే కదా. ఎవరితో చెబుతుంది? సౌలుతోనే చెబుతుంది. సౌలు చేసిన పని నీకు తెలుసు. కర్ణపిశాచి, చెల్లంగితనము, చెగురుగాండ్లు దేశంలో లేకుండా తరిమేశాడు కదా. ఈరోజు మరలా ఈ పని చేయమంటున్నావు, నా ప్రాణానికి నువ్వు మరణ శిక్ష విధించడానికేనా అంటే ఆయన అంటున్నాడు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు అసలు శిక్ష రాదు, నేనున్నానమ్మా కానీ అన్నాడు. అనగానే ఆమె ఇక ఇప్పుడు ముసుగేసుకుంది, దేవుని దేవతలు మొత్తాన్ని పిలిచింది, చేయాల్సిన పూజలు పునస్కారాలు చేసి వెర్రికి ఆకబెట్టింది. ఒక్కసారి అయ్యో ఏలినవాడా, బిగ్గరగా కాకబెట్టింది, బిగ్గరగా కాకబెట్టింది. ఇప్పుడు నేను అంటున్నాడు సౌలు, ఏమైంది అంటే భూమిలో నుండి ఒకడు పైకి రావడం నాకు కనపడుతుంది. సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో ఈ విషయంలో చాలామంది వివాదాలు పెట్టుకుంటున్నారు. కర్ణపిశాచి సమూయేలును పిలిచింది అంటున్నారు. కర్ణపిశాచి దేవుని సేవకుడు, యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయిన సమూయేలును కర్ణపిశాచి ఎప్పటికీ పిలవలేదు, పిలవదు కూడా. ఆ శక్తి కర్ణపిశాచికి లేదు. చనిపోయినటువంటి వారితో మాట్లాడాలంటే వారు ఏమలోనికి వచ్చి మాట్లాడాలి. కానీ ఏమేమి ఉంటుందో తెలుసా? దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి రావటం నేను చూస్తున్నాను అంటున్నాను. తనలోనికి రావాల్సిన దురాత్మ ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చింది కనుక ఆ దుష్టుడిలోనికి రాలేకపోయింది. కర్ణపిశాచిలోనికి రాడు. ఎవరు వచ్చింది ఇప్పుడు అంటే సమూయేలు, దేవుడు ఎన్నుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు, ఇశ్రాయేలుల ప్రజలకి నాయకుడిగా నడిపించినటువంటి వాడు దురాత్మ శక్తులోనికి ఎందుకు వస్తాడు? అతడు భూమిలో నుండి వస్తూ ఉండగా ఆ కర్ణపిశాచి బిగ్గరగా కేకబెడితే సౌలు అంటున్నాడు, ఎందుకు కేకబెట్టావు ఏంటి అంటే, అయ్యా ఇదిగో దేవతలలో ఒకడు పైకి రావడం భూమిలో నుండి నేను చూస్తున్నాను అన్నాడు. భూమిలో నుండి వస్తున్నాడు అంటే ఏంటో తెలుసా? పాతాళము, పరదేశ అనేవి భూమి క్రిందే ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఉపద్రవాలు ఇవన్నీ లేవు. కానీ ఇదివరకు రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు భూమి కింద కుక్కమూతి వాళ్ళు ఉండేవాళ్ళంట. కుక్కమూతి వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అది వారు ఎందుకు చెప్పారో తెలియదు, కానీ బైబిల్ వాక్యం చదివితే కుక్కమూతోళ్ళు కాదు, కానీ చనిపోయినటువంటి ప్రేతాత్మలన్నీ భూమి క్రిందే ఉన్నాయి. కారణం ఏంటంటే పాతాళము, పరదేశు భూమి క్రిందే ఉన్నాయి. అందుకని ఈ సమూయేలు భూమిలో నుండి పైకి వస్తున్నాడు, పరదేశంలో నుండి పైకి వస్తున్నాడు. యేసు ప్రభువారు శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి అంతవరకు ఈ చనిపోయినటువంటి వారంతా పాతాళము, పరదేశు భూమి క్రిందే ఉన్నది. యేసు ప్రభువారు పునరుద్ధానుడయి ఆయన పైకి వచ్చే సమయంలో ఈ మృతుల లోకమును ఆయన పట్టుకొని వస్తున్నాడు. శర్రగా కొనిపోతున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఒక పంజరం లాంటిది, ఒక లోకమే ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఒక లోకాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఏం లోకం అది అంటే మృతుల లోకము. మృతులు, చనిపోయిన వారందరూ ఉండేటువంటి లోకం అది. ఆ లోకములో 2 భాగాలు, ఒకటి పాతాళము, 2 పరదేశు. ఇవి ఎక్కడుండేవి అంటే భూమి క్రింద ఉండేవి. ఆ మృతుల లోకము క్రింద ఏముండేదో తెలుసా? నిత్య నరకాగ్ని గుండం ఉండేది. నరకాగ్ని గుండం ఉంది. అది ఎలా తెలుసాయా నీకు అంటే యేసు ప్రభువు చెప్పిన ఉపమానం, లాజరు ధనవంతుడు ఉపమానంలో, లాజరు అబ్రహాము రొమ్మును ఉంటే ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళములో వేదన చెందుతూ అబ్రహాం గారితో అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడయ్యా, ఇదిగో తన వేలి కొంచెం నీళ్ళు పోయటానికి లాజర్ను పంపించు, నేను ఇక్కడ
ఈ అగ్ని జ్వాలలలో వేతన పడుతున్నానయ్యా అన్నాడు. తీర్పు జరగకముందు ఎవరిని అగ్నిగుండంలో వేయడు దేవుడు. మరి ఎందుకంటున్నాడు ఆయన అగ్ని జ్వాలల్లో ఉన్నానని? అగ్ని జ్వాలల కాల్చి వేస్తున్నాయి నన్ను అంటున్నాడు. అగ్ని జ్వాలల కాదు, కానీ ఈ మృతుల లోకము క్రింద ఏముంది? అగ్ని గుండం ఉంది. దాని కాక వేడి ఈ లోకమును, మృతుల లోకములో పాతాళములకు తగులుతుంది. క్రింది భాగంలో పాతాళం ఉంటుంది. అందుకని అంటున్నాడు ఆయన, మేము అల్లడిపోతున్నానయ్యా అని. దానివల్ల దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మృతుల లోకమునే తీసుకొని వెళ్ళి మధ్యాకాశంలో పెట్టాడు. యేసు ప్రభు రేపు వచ్చే సమయంలో ఏం చేస్తాడంట? మనకంటే ముందుగా నిద్రించిన వారిని ప్రభు ఆయనతో పాటు ఎంట పెట్టుకొని వస్తాడు. ఆయన వస్తా ఏం చేస్తాడు? మృతుల లోకంలోనికి వెళ్ళి అక్కడ రక్షించబడిన వారందరూ పరదేశంలో ఉంటారు, వారందరిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ దినమున మనమందరమును నాగమ్మతమును చూస్తాం. దేవుని స్తోత్రం. మనకంటే ముందుగా నిద్రించిన వారిని ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. మా మీదట సజీవులు అయిన మనమందరం మార్పు చెంది మనం కూడా వారిని కలుసుకోవడానికి మధ్యాకాశంలోనికి వెళతాం. సౌలు భయకంపితుడై కర్ణపిశాసి దగ్గరికి వెళ్తే కర్ణపిశాసి దేవతలలో నుండి ఒకడు పైకి రావటం చూస్తున్నానయ్యా అనగానే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అతడు ఏ రూపంలో ఉన్నాడంటే అతడు ముసలివాడుగా దుప్పటి కప్పుకున్నవాడుగా ఉన్నాడంటే అతడే సమూయేలు అని తెలుసుకొని దుఃఖపడి సాష్టాంగ పడ్డాడు. నాయనా సమూయేలు, నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు సౌలు. బిగ్గరగా ఏడుస్తుంటే సమూయేలు వచ్చి అంటున్నాడు, సౌలా నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టావు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నన్ను పైకి పిలిచింది కర్ణపిశాసి అంటల్లా, కర్ణపిశాసి ద్వారా పైకి వచ్చానంటల్లా. నేను పరదేశంలో ఉండగా నన్ను పిలువు అని ఎందుకు నువ్వు తొందర చేశావు? ఇప్పుడు కర్ణపిశాసిలోకి వస్తే లోకం అంతా ఏమనుకుంటారు? సాతానుకు కూడా, దుష్టుడికి కూడా పాతాళంలో ఉన్న పరదేశంలో ఉన్న మృతులను పిలిచే అధికారం ఉందనుకుంటారు. నేను దేవుని సేవకుని గనుక, ప్రవక్తను యాజకుని గనుక నువ్వు తొందర చేస్తే దేవుడే నన్ను పంపించాడు. ఇదిగో నా సేవకుడు వాడు మూర్ఖుడై కర్ణపిశాసిని ఆశ్రయించాడు, నువ్వు వెళ్ళు వాడికి బుద్ధి చెప్పు అని పంపించాడు. సమూయేలు బయటకు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఏంటి నువ్వెందుకు పిలిచావంటే, నేను బహుశ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు వచ్చారయ్యా, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినను నాకేమీ సెలవు ఇవ్వట్లేదు, కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలో అది నువ్వు చెబుతావని నేను పిలిచాను. ఏమన్నాడు ఆయన? దేవుడు నన్ను దేవుని ఎడబాటు ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. దేవుడు నిన్ను ఎడబాసాడా, దేవుడు నీతో ఉన్నాడా అని అర్థమైపోద్ది. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామని నటించినా దేవుడు మనలో లేకపోతే మనకి తెలుసు, ప్రజలు గుర్తిస్తారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నావా లేవా? దేవునితో ఐక్యత కలిగి ఉన్నావా లేవా? నీ నడతలు, నీ మాటలు, నీ క్రియలు, నీ పనులు బయటకు ప్రజలకు నేను కనపరుస్తాయి. ఇప్పుడు సౌలు అంటున్నాడు, యెహోవా నన్ను ఎడబాసాడయ్యా, ప్రవక్తలతో మాట్లాడట్లా, నాకు ఊరీము ద్వారా ఆయన మాట్లాడట్లా, నేను ఏ విషయంలో ఆయన కొరకు ఎదురు చూసినా నన్ను విడిచిపెట్టేశాడయ్యా, నన్ను విడిచిపెట్టేశాడు. కొంతమంది అంటారు, ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో నాకు రాత్రి ఆయన కనపడ్డాడు, మొన్న అమ్మాయి కనపడ్డది, మరి ఏం చేయాలా అంటే నల్ల కోడిని తెచ్చుకోవద్దాం, తెల్ల కోడిని తెచ్చుకోవద్దాం, నేను బయటికి వెళ్ళగానే అమ్మాయి బాగున్నావా అన్నాడు ఆయన. ఏంది బాగున్నావురా అన్నాడు అని చెబుతారు వీళ్ళు. ఊటిదే. మొన్న మధ్య ఒక దగ్గర నేను ఇలాగనే మీటింగ్ వెళ్తే ఆమె ఏం చేసింది, అయ్యా పాస్టర్ గారు ప్రజలాడ వందనాలు చెబుతూ పాస్టర్ గారు వాళ్ళు పొంగిపోతారు అసలు. ఇంక చూడు నాకే వందనాలు చెప్పింది అనుకుంటా. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళయ్యా అంది. సరేనమ్మా వస్తున్నాం పాని. పిలిచిన ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నా, నాకెళ్ళి వెళ్ళొద్దని సైగ చేశాడు, ఆమె చూసిద్ది. ఏం చేయాలో అర్థం కావట్లే ఆయనకి. ఆయన అలాగనే ఎరుగు చూపే చూస్తున్నాను. సరేనని బయలుదేరి వెళ్ళాం.
వెళుతుంటే ఆ చివరికి తీసుకెళ్ళింది. అంతా చెట్లు పెరుగున్నాయి, ఆ ఇంటి దగ్గర గుబురు గుబురుగా చెట్లు పెరుగున్నాయి. ఆ ఇల్లంతా చీకటిగా ఉంది. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి పంచలో నిలబెట్టింది. ఇప్పుడే వస్తా ఉండయి, అంత చీకటి ఉంది ఇల్లంతా, ఏం చేయాలో అర్థం కావట్లా. సరేలేని ఆమె అక్కడికి వెళ్ళి చాలాసేపటి తర్వాత స్విచ్ వేసినట్టుంది, లైట్ వెలిగింది. వచ్చింది. దేనికమ్మా ప్రార్థన చేసేది చెప్పంటే, మొన్ననే అమ్మ అబ్బాయి ఎక్కడ విరేసుకున్నాడు అక్కడ నిలబెట్టింది. నాకు గుండె జల్లు మంది. ఇదే మాట ముందు చెప్పేళ్తే నేను ఉండవని కాదుగా, పరిగెత్తవని స్తంభాల గారు దాకా. ఇప్పుడు చెబుతుంది చివరిలో లైట్ వేసి వచ్చి. అందుకని ఆ ఇల్లు అంట ఎవరో చెప్పారంట, ఇల్లు కొన్ని రోజులు పాడు పెట్టనేసరికి తలుపులు వేసి చెట్లు పెరిగిందాకా పెట్టింది. నీ కుటుంబాలని, నీ జీవితాలని పాడు చేస్తారు. ఎలాంటి వాళ్ళ మాటలు వినొద్దు. చివరికి సమూయేలు వచ్చి, నాయనా ఏంటి నువ్వు ఎందుకు వచ్చావురా బాబు, ఎందుకు నన్ను తొందర చేసావు బయటికి రమ్మని అంటే, అయ్యా యెహోవా నన్ను ఎడబాశాడు, దేవుడు నన్ను ఎడబాశాడు. తనకు తానే చెప్పుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు ఎడబాశాడని. సమూయేలు అంటున్నాడు, నాయనా కుమారుడా, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు గాగా నన్ను అడుగుట వల్ల నీకు ప్రయోజనం ఏమిట్రా? నువ్వు యెహోవానే విసర్జించావు, దేవుని మాటను విసర్జించావు. ఇప్పుడు ఆయనే తన పక్షమున కార్యములు చేస్తాడు, నీకంటే ఉత్తముణ్ణి రాజుగా ఎన్నుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుని పనిలో నీవు లేకపోతే, నీవైనా నేనైనా ఎవరైనా దేవుని దృష్టికి ఒకటే. దేవునికి వ్యతిరేకముగా విరోధులుగా బ్రతికితే దేవుడు విసర్జించేస్తాడు, మనల్ని విడిచిపెట్టి మనకంటే ఉత్తములను దేవుడు ఎన్నుకుంటాడు. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టకపోవడమే మన జీవితాల్ని సరి చేసుకుందాం. ఇప్పుడు సౌలు 2 రోజులు గుండె నిబ్బరి పని చేసుకోలేక నిరుగుండి పడిపోయి అలాగనే పడిపోయాడు. సమూయేలు అంటున్నాడు, అంత మాత్రమే కాదయ్యా, యెహోవా నిన్ను విడిచి నీకు పగవాడైపోయాడు, నన్ను అడుగుట వలన ఏం ప్రయోజనం లేదు. రేపు ఈ సమయానికి నీవును నీ కుమారుడును నేనున్న స్థలంలోనికే వస్తారన్నాడు. అంత బాంబు పీల్చాడు. అంత విచారమో తెలుసా? రేపు ఈ సమయానికి నువ్వు చనిపోతావు, నీవు కూడా నేనుండే స్థలంలోనికి వస్తావు. నీవు మాత్రమే కదా, నీ కుమారుడు కూడా చనిపోతాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. దేవునిని అనుసరించలేక, ఆచరించలేక దుష్టుని, దుర్మార్గుని, ప్రేతాత్మలను అనుసరించాడు. తలలు పంచండి, కళ్ళు మూసుకోండి. రాత్రి నీ పరిస్థితి ఏమిటి? నువ్వెవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యెహోవాను ఆశ్రయిస్తున్నావా? నరులను నమ్ముకుంటే ఉపయోగం లేదు. యెహోవాను ఆశ్రయించుట వలన మనకు మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించుట వలన మేలు. నీ జీవితంలో ఇప్పటివరకు నీవు ఎవరిని అనుసరించావు? ఎవరిని నమ్ముకున్నావు? యెహోవాను నమ్ముకొనుట ఉత్తమమైన మార్గం అది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బిడ్డలకు బాగాలేదా? నీకు అనారోగ్యమా? నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులా? ఎవరికి చెప్పుకోలేని సమస్యలా? ఇవన్నీ తీర్చగలిగినటువంటి, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడి సన్నిధానములో కన్నీరు విడిచి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దుష్టుని, దుర్మార్గుని, ప్రేతాత్మలను అనుసరించవద్దు. చేముద్రికలు, హస్తముద్రికలు, నీ జాతకములు, హస్తరేఖలు దేనిని నీ జీవితాన్ని మార్చలేవు. ఏవి కూడా. సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుని ఆశ్రయించు. నీ పరిస్థితులన్నీ ఆయనకు చెప్పుకో. నీళ్లు కొమ్మరించినట్టుగా కన్నీరు కార్చి యెహోవా సన్నిధిలో నీ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. మార్పు లేని నీ భర్త మారుతాడు, మార్పు లేని నీ భార్య మారిద్ది, మార్పు లేని నీ బిడ్డలు మారుతారు. ఇదిగో ఈ రోజున నీ బిడ్డలు దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నారంటే రాబోయే రోజుల్లో నీ గ్రామంలో విశ్వాసులు కరువైపోతారు. దేవుని పిల్లలు లేని గ్రామం అయిపోద్ది కనుక నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఎలుగెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ వల్ల నీ బిడ్డలు మార్చబడాలి, నీ వల్ల నీ భర్త మార్చబడాలి, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నిన్ను, నీ కుటుంబాన్ని అప్పగించుకో. నీ పరిస్థితులను మార్చి సమాధానమనిస్తాడు దేవుడు, సమాధానమనిస్తాడు. సమాధానం లేని స్థితిలో నీవు ఉన్నావు ప్రియ సహోదరి, సహోదరుడా.
సమాధానం లేని స్థితిలో ఉన్నాం. కుటుంబంలో ఆనందం, సంతోషం లేదు. భయంకరమైన పరిస్థితులు, బిడ్డలు తల్లిదండ్రులను తంతున్నటువంటి రోజులు, తల్లిదండ్రులను యూసి బయటికి వేస్తున్నారు. పిల్లల ద్వారా సమాధానం లేదు. ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం. ఇక సమాధానం కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డల మారు మనసు కొరకు, నీ భర్త మారు మనసు కొరకు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో కనపడుట కొరకై ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిచి అడబాసి నీకు పగస్తుడు కాకముందే దేవుని పాదాలను పట్టుకొని అడుగు, ప్రభువా అయ్యా నా జీవితాన్ని మార్చు, నా కథంతా మార్చు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా స్థితిగతులను మార్చగలిగిన దేవుడివి నీవే, నన్ను నీ హస్తములకు అప్పగించుకుంటున్నానని ప్రతి ఒక్కరు ప్రభువుకు సమర్పించుకోండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రేమానమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్యా అయ్యా, ఇదిగో నిదాసురాలు నాగమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూటమిలో చేరాము తండ్రి. తాను ఎలా జీవించిందో మేము ఎరుగుదుము నాయన. అయ్యా, ఒక సావుకులుగా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు నాయనా. మేము కుటుంబీకులుగా ఒకే కుటుంబంగా బ్రతికాం. మమ్మల్ని అంతగా ప్రేమించిన కుటుంబం నీ దాసురాలు ఈ లోకాన్ని విడిచిపెట్టింది. నీ పిలుపుని అందుకొని తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయింది. తన కుమారులు, కోడన్లు, మనవరాలు, కుమార్తెలు, అల్లులు, వారి బిడ్డలు అనేక మంది స్థలంలో ఉన్నారయ్యా. అందరూ రక్షించబడిన వారే, నీ రక్తం చేత కడగబడిన వారే నాయన. మేమందరం ఒకవేళ ఈ రాత్రి ఆఖరి రాత్రి మాకైతే, మా జీవిత ఆయుష్కాలము ముగించబడితే, ఇక్కడ కన్ను మూస్తే పరదేశంలో కన్ను తెరుస్తాం. అట్టి సంతోషము మాకుంది. ఇంకా మార్పు లేని వారు, మారు మనసు పొందిన వారు, అనేక మంది మాటలు వింటున్నటువంటి వారిలో నిన్ను విసర్జించిన వారు, నీకు దూరస్తులుగా బ్రతుకుతున్నటువంటి వారు, ఈ మాటల ద్వారా ఆదరించబడి వారు కూడా మార్పు చెంది మారు మనసు పొంది నీ రక్తం చేత కడగబడి సంఘాల్లో చేర్చబడి నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయండి. చేరి వచ్చినటువంటి కుటుంబీకులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారందరూ రక్షించబడిన వారే ఉన్నారు. ఆత్మీయులుగా స్థిరపరచండి, బలపరచండి నాయన. ఈ స్థలంలోనికి వచ్చినటువంటి సంఘస్థులు అనేక మంది ఉన్నారయ్యా. వారందరూ కూడా మీరు కనికరించండి. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనైండుగా గృహంలో చేరు పర్యంతరం మీ కాపుదలని గ్రహించండి నాయన. నాగులు గారి కుమారులు, కోడన్లు, కుమార్తెలు, అల్లులు వారి సంతానమంతటిని దీవించి సంఘాలకి, సావుగులకి తోడుపాటుగా సహకారులుగా బ్రతుకుతున్నారు. ఈ కుటుంబాలన్నిటిని దీవించండి. ఈ రాత్రి జ్ఞాపకార్థ కూటమి ద్వారా మా జీవితాలు ఏమిటో మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, మీ జీవం ఏపాటిదని హెచ్చరించారు. మేము హెచ్చరించబడ్డాం. మా జీవితాన్ని సరి చేసుకొని నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని కనికరించమని దేవా మీ కొందనాలు తీసుకొచ్చిన పలహారాలను దీవించి ఆశీర్వదించండి. ఆ రీతిగా చేరివచ్చిన వారందరి కొరకు భోజనములు సిద్ధపరిచారు. వాటి మీద ఉన్న భూసంబంధమైన శాపమును తొలగించి సిద్ధపరిచిన కుటుంబాలని అత్యధికముగా దీవించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.